హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎన్ స్కిల్ అప్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటో చూద్దామండి. అసలు మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి, ఒకవేళ వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎవ్రీథింగ్ చూద్దాము. థియరిటికల్గా చూద్దాం, యాజ్ యూజువల్ ప్రాక్టికల్గా కూడా చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు మెర్జ్ కాన్ఫ్లిక్ట్, నేను ప్రీవియస్గా బ్రాంచెస్ కోసం చెప్పాను, బ్రాంచెస్ని ఎలా మెర్జ్ చేయాలని చెప్పాను. అండ్ గిట్ అంటే ఏంటి ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ మెడ్జ్ కాన్ఫ్లిక్ట్స్ రండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదంటే క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది. ఇది విని అవి విన్నా పర్వాలేదు, కొంచెం క్లారిటీ వస్తుంది. సో మెడ్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటంటే, నేను సింపుల్గా చెప్తాను. ఒక పర్టికులర్గా ఒక ఫైల్ ఉన్నప్పుడు డెవలపర్ ఏ ఆ ఫైల్లో లైన్ నెంబర్ 26లో వర్క్ చేసి, డెవలపర్ బి కూడా లైన్ నెంబర్ 26లో వర్క్ చేసినప్పుడు, ఇద్దరూ చేసిన వర్క్ అనేది గిట్ మెర్జ్ చేసినప్పుడు గిట్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ డెవలపర్ కోడ్ నేను మెయింటైన్ చేయాలి, ఐ మీన్ ఏ డెవలపర్ కోడ్ నేను ఉంచాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. సో దట్ అది ఏం చేస్తుందంటే వెంటనే మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేది ఇస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఇచ్చినప్పుడు మనం మాన్యువల్గా వెళ్ళి ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేది సాల్వ్ చేయాలి. సో a merge conflicts happen when Git cannot automatically merge file changes occurs when two main branches modify the same part of a file. Git needs manual help to decide which change to keep. చెప్పాను కదండి, సేమ్ ఫైల్లో వర్క్ చేసినప్పుడు దాన్ని మనం మెర్జ్ చేసినప్పుడు గిట్ అనేది తెలియదు ఏ చేంజెస్ అది ఉంచుకోవాలని, ఏ చేంజెస్ కీప్ చేస్తే అనేది గిట్కి తెలీదు. అట్లాంటప్పుడు మనం డెవలపర్స్తో కొలాబరేట్ అవ్వి ఆ ఇష్యూ అనేది సాల్వ్ చేయాలి. సో అది ఎప్పుడు వస్తుంది, ఒకటి మెర్జ్ చేసినప్పుడు కానీ పుల్ చేసుకున్నప్పుడు కానీ మనకి ఆ ఆ ఇష్యూ అనేది రేజ్ అవుతుంది. ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఆ పర్టికులర్ ప్రీవియస్గా ఏ డెవలపరు ఆ ఫైల్లో వర్క్ చేశారో కనుక్కొని వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి ఆ, ఏ చేంజెస్ ఉంచితే, ఐ మీన్ ఏ కోడ్ ఉంచితే మంచిది అని మనం డిసైడ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీకు మీకు ఇంకా క్లారిటీ ఉంది ఈ కోడే ఉంచాలి అది అక్కర్లేదు అన్నప్పుడు మీరు వాళ్ళ చేంజెస్ని రిమూవ్ చేసేయచ్చు. అండ్ థర్డ్ వన్, అసలు మీకు ఎలాంటి ఆప్షన్ లేదు, అసలు ఈ కోడ్ ఉంచాలో లేదో తెలీదు, ప్రీవియస్ డెవలపరు ఎవరు వర్క్ చేశారో మీకు తెలీదు. అట్లాంటప్పుడు మీరు సింపుల్గా ఆ మెజ్ని అబౌట్ చేయొచ్చు. మనకి ఈ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ప్రతిదీ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మనం ప్రాక్టికల్గా చూద్దాం. ప్రాక్టికల్ చూసే ముందు మనం ఇక్కడ ఒక డైరెక్టరీని క్రియేట్ చేద్దాము. డైరెక్టరీని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ MKDIR. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్పేటప్పుడు ఈ కమాండ్స్ చెప్తుందంటే, ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినప్పుడు MKDIR ఎందుకు ఇచ్చానో వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకోసమనే నేను ప్రతి వీడియోలో ఈ కమాండ్స్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు MKDIR, మనం డైరెక్టరీ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ తెచ్చుకుంటున్నాం. కాన్ఫ్లిక్ట్స్ మెర్జ్. ఇప్పుడు మనము ఆ బ్రాంచ్ నుండి ఆ డైరెక్టరీలోకి వెళ్ళిపోదాం. కాన్ఫ్లిక్ట్స్ కాన్ఫ్లిక్ట్స్ మెర్జ్ అనే డైరెక్టరీలోకి వచ్చాం. ఈ డైరెక్టరీలో మనము ఫస్ట్ గిట్ని ఇనిషియలైజ్ చేయాలి. ఎందుకంటే గిట్ని మనము ఇనిషియలైజ్ చేసినప్పుడే కదా మనకి ఇక్కడ గిట్ డాట్ గిట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ మనం చేసిన ఫైల్స్ అనేవి ట్రాక్ అవుతాయి. మనం ఏ చేంజెస్ చేసామో ఏంటంటే అది మొత్తం హిస్టరీ మెయింటైన్ చేస్తుంది. ఇట్లా చేసినప్పుడు ఇక్కడ మీరు గిట్ బ్రాంచ్ అని ఇచ్చారనుకో, ఇక్కడ మీకు వెంటనే బ్రాంచ్ కనిపించదు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే కమిట్ చేస్తామో అప్పుడే మనకు ఆటోమేటిక్గా ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తాము. కమిట్ చేయకపోతే బ్రాంచ్ అనేది అసలు క్రియేట్ అవ్వదు. ఎయిదర్ ఇనీషియల్గా ఎయిదర్ మెయిన్ బ్రాంచ్ కానీ మాస్టర్ బ్రాంచ్ కానీ ఏదో ఒక బ్రాంచ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఈకో హలో ఎవ్రీవన్ టు ఎంఎన్ ఎంఎన్ స్కిల్ అని ఇచ్చాను. ఈ ఫైల్ నేమ్ మనం ఏమిద్దామంటే కాన్ఫ్లిక్ట్స్ ఫైల్ ఇద్దాం. కాన్ఫ్లిక్ట్స్ డాట్ టీఎక్స్టీ, ఎందుకంటే టెక్స్ట్ ఫైలే కాబట్టి.
ఇప్పుడు నేను ఈ ఫైల్ ఇచ్చాను, దీన్ని మనం ఇప్పుడు బిఫోర్ దట్ మీకు చూపిస్తాను. చూడండి, మనకి ఏ బ్రాంచ్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో దీన్ని ఫస్ట్ మనం స్టేజింగ్ ఏరియాకి పంపిద్దాం, అండ్ నెక్స్ట్ కమిటింగ్ ఏరియాకి పంపిద్దాం. సో ఏదో అయింది. గిట్ కమిట్ -m కమిటెడ్ ఫ్రమ్ మాస్టర్ ఆర్ మెయిన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్, మాస్టర్ బ్రాంచ్. అంటే ఈ కమిట్ అనేది మాస్టర్ బ్రాంచ్ నుండి జరిగింది. ఓకే, ఇప్పుడు కమిట్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేస్తే మాస్టర్ కానీ మెయిన్ కానీ బ్రాంచెస్ అనేవి క్రియేట్ అవుతాయి. మాస్టర్ బ్రాంచ్ అనేది మనకి క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ మనము ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. ఫీచర్ బ్రాంచ్ అని క్రియేట్ చేస్తాం. మనం గిట్లో ఆ పర్టికులర్ బ్రాంచ్ లోకి వెళ్ళాలంటే యూజ్ చేసే కమాండ్ గిట్ చెక్అవుట్. సో మనం ఇప్పుడు ఏ బ్రాంచ్ లో ఉన్నాం? ఫీచర్ బ్రాంచ్ లో ఉన్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఆ ఫైల్ వస్తుంది కదా, కాన్ఫ్లిక్ట్స్ ఫైల్. ఆ ఫైల్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏం యాడ్ చేద్దామంటే మెన్ స్కిల్ అప్ ఛానల్ అని పెట్టాను కదా. టుడే టుడే వీఆర్ లెర్నింగ్ మెడ్జ్ కాన్ఫ్లిక్ట్స్. ఈరోజు మనం మెడ్జ్ కాన్ఫ్లిక్ట్స్ నేర్చుకుంటున్నాం అని చెప్తాము. సో ఫైల్ మనం సేవ్ చేసాము. దీన్ని ఇప్పుడు యాజ్ యూజువల్ కమిట్ చేసి స్టేజింగ్ ఏరియాకి పంపించి కమిట్ కూడా చేసేద్దాం. ఈ కమిట్ మనకి ఫీచర్ బ్రాంచ్ నుంచి వచ్చింది కానీ కమిటెడ్ ఫ్రమ్ ఫీచర్ బ్రాంచ్. ఓకే, అని ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్. అట్ ది సేమ్ టైం మనం ఎక్కడికి వెళ్ళిపోదామంటే మాస్టర్ బ్రాంచ్లోకి వెళ్ళిపోయి ఆ అదే ఫైల్లో మనం ఇంకొక లైన్ యాడ్ చేద్దాం. సేమ్, సారీ, ఏం చేద్దామంటే టుడే వీఆర్ లెర్నింగ్, జస్ట్ టుడే వీఆర్ లెర్నింగ్ అని పెట్టారు. యాజ్ యూజువల్ యాడింగ్ స్టేజింగ్ ఏరియా అండ్ కమిటింగ్ ఏరియా. కమిటెడ్ ఫ్రమ్ మాస్టర్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్ నుండి మనం కమిట్ చేస్తాం. సో కమిట్ అయిపోయింది. ఇక్కడ మనము ఫీచర్ బ్రాంచ్ని మెర్జ్ చేద్దాం. చూడండి, కాన్ఫ్లిక్ట్స్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ డాట్ టీఎక్స్టీ ఆటోమేటిక్ మెర్జ్ ఫెయిల్ ఫిక్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దెన్ కమిట్ ది రిజల్ట్. మనకి గిట్ అనేది వార్నింగ్ ఇస్తుంది, మీరు ఫస్ట్ కాన్ఫ్లిక్ట్స్ రిమూవ్ చేసి తర్వాత కమిట్ చేయండి అని. ఇప్పుడు ఇక్కడ మీరు ఆ కాన్ఫ్లిక్ట్స్ ఫైల్ చూస్తే క్లియర్గా చూపిస్తుంది. చూడండి, head. అంటే మనం మాస్టర్ బ్రాంచ్లో ఏం చేసాము, ఫీచర్ బ్రాంచ్లో ఏం చేసాము. సో ఇది అడుగుతుంది, ఈ రెండు లైన్లో నేను ఏ లైన్ ఉంచాలి అని అడుగుతుంది. సో దానికి తెలీదు కాబట్టి మనం సాల్వ్ చేయాలి. యాజ్ ఎ డెవలపర్స్ మనము అక్కడ ఏ కోడ్ ఉంటే బెటర్ అనేది మనం డిసైడ్ అవ్వచ్చు. మనకి పర్టికులర్ ఐడియా లేకపోతే చెప్పాను కదా, ఆ టీం మెంబర్ ఎవరైతే ఆ కోడ్ పెట్టారో ఆ టీం మెంబర్తో కొలాబరేట్ అయ్యి మనం సాల్వ్ చేయొచ్చు. లేదు మీకు తెలుసు ఇక్కడ ఏ లైన్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మీరు జస్ట్ ఆ లైన్ని రిమూవ్ చేయొచ్చు. లేదంటే సింపుల్గా మనము గిట్ మెర్జ్ని అబార్ట్ చేయొచ్చు. గిట్ మెర్జ్ హైఫన్ అబార్ట్. సో ఇప్పుడు మీరు ఆ ఫైల్ చదివితే హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఎన్ స్కిల్ టుడే వీఆర్ లెర్నింగ్ అంటే మనం మాస్టర్లో ఏమైతే పెట్టామో అదే ఉంది. ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్లో కూడా సేమ్ ఫీచర్ బ్రాంచ్లో ఏదైతే కోడ్ ఉంటుందో అదే కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం మెర్జ్ చేయాలి.
మనం మెర్జ్ చేయాలనుకున్నప్పుడు ఇలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఫర్ సపోజ్, సారీ మళ్ళీ కమాండ్ ఇచ్చాను, మెర్జ్కి ఇచ్చాను. సో అది ఏం చెప్తుంది, కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఆ ఫైల్లోకి వెళ్ళి మనకి అది 2 లైన్లు ఇస్తుంది. సో మీకు కావాలి అంటే ఈ ఈ ఏవైతే బ్రాకెట్స్ ఉన్నాయో ఆ 2 లైన్లు రిమూవ్ చేసి మీరు ఎంటైర్ కోడ్ని ఉంచుకోవచ్చు. లేదు, మాకు ఎంటైర్ కోడ్ ఉంచుకోము అంటే మీరు జస్ట్ ఎడిట్ కొడితే ఫిక్స్ అవ్వండి. సో సెకండ్ లైనే మనకి బాగుంది కదా, ఫ్యూచర్లో ఏమైతే చేసామో అదే కదా బాగుంది, దాన్నే ఉంచేసుకుంటే సరిపోతాయి. కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు దాన్ని మెర్జ్ చేసేస్తే, so fix them up in work tree and then use git add as appropriate mark resolution and commit existing because unresolved merge. ఓకేనా, మనకి ఆ మెర్జ్ అనేది కమిట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టండి. కాన్ఫ్లిక్ట్ సైడ్ అంటే ఏంటి, ఈ రెండు రెడ్ కలర్ లో ఉన్నాయంటే అర్థం ఏంటి, రెండు అన్ట్రాక్డ్ ఫైల్స్ అని. ఒకటి స్వాప్ ఫైల్ వచ్చింది, ఇంకొకటి నెక్స్ట్ ఫైల్ వచ్చింది. సో స్వాప్ ఫైల్ అనేది హిడెన్ ఫైల్స్ లో ఉంటుంది, నో నీడ్ టు బోదర్ అబౌట్ దట్ ఫైల్. సో ఇక్కడ మనకి ఇదేంటి, కాన్ఫ్లిక్ట్స్ అనే ఫైల్ అన్ట్రాక్డ్ లో ఉంది, ఎందుకంటే మనము ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ రిమూవ్ చేసాం. రిమూవ్ చేశాక అది డైరెక్ట్ గా స్టేజింగ్ ఏరియాకి వెళ్ళిపోయి కమిటింగ్ ఏరియా దాని అంతా అది వెళ్ళిపోదు కదా, మనమే మళ్ళీ దాన్ని స్టేజింగ్ ఏరియాకి పంపించి కమిటింగ్ ఏరియాకి పంపించాలి. కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్డ్. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎన్ స్కిల్ లెబ్స్. టుడే we are learning merge conflicts. సరే ఇదండి టాపిక్. ఈరోజు మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ని మాన్యువల్ గా ఎలా రిమూవ్ చేయాలో అంతా చెప్పాను. మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ని రిమూవ్ చేయడానికి ఆటోమేటిక్ టూల్ ఏమీ లేదండి, మాన్యువల్ గానే చేయాలి. ఐ హోప్ మీకు నా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఎన్ని లైక్స్ కొడితే ఇది ఇంకా అవసరమైన వాళ్ళకి ఈ కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.